ఇన్ దిస్ సెమిస్టర్ మనము క్లస్టర్ 1గా క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ని తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వి డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ టాపిక్, that is the introduction of cloud computing. So first of all here we discuss about brief information related to cloud computing. So what is mean by cloud and what is mean by computing and what is mean by cloud computing. So cloud means network or internet. So cloud means network or internet. Cloud means network or internet. Here what is mean by network? Network is a collection of systems that are connected with the help of internet. Then it is called as a network. Here systems are passing the messages with each other by using this internet. Okay, here cloud means network. Here network means collection of interconnected systems. They pass the messages with each other. Okay, so క్లౌడ్ అంటే ఏంటంటే క్లౌడ్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్, ఆ కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్టెడ్ కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అన్నమాట. అంటే సిస్టమ్స్ అన్నీ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ సిస్టమ్స్ను, ఒక నెట్వర్క్ను, ఇంటర్నెట్ను కలిపి క్లౌడ్ అంటారు. సో హియర్ క్లౌడ్ మీన్స్ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. హియర్ క్లౌడ్ మీన్స్ using some data at remote location. Here cloud means we are using the data from remote location. అంటే we are accessing the data from remote location is called as a cloud. అంటే ఏంటి, we are accessing the data from remote location is called as a cloud. So what is mean by cloud అంటే మనము డేటాను మన డైరెక్ట్గా ఇక్కడి నుంచి యూజ్ చేయడం లేదు. డేటా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉన్న డేటాను, అంటే రిమోట్ లొకేషన్ అంటే ఏంటి, ఎక్కడో ఉండడం, డేటా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. డేటా ఈజ్ నాట్ ప్రజెంటెడ్ ఇన్ అవర్ కంప్యూటర్. డేటా అనేది మన కంప్యూటర్లో లేదు, ఎక్కడో ఉన్న డేటాను మనము యూజ్ చేసుకునే విధానంను. ఓకేనా, యూజింగ్ ద డేటా విచ్ ఈజ్ ప్రజెంటెడ్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ క్లౌడ్. ఓకేనా, క్లౌడ్ అంటే ఏంటంటే మన దగ్గర డేటా లేదు, మన దగ్గర డేటా లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడో ఉన్న రిమోట్ లొకేషన్లో ఉన్న డేటాను మనము తీసుకుంటున్నాం. అలా తీసుకునే విధానంను, ఓకేనా, రిమోట్ లొకేషన్లో ఉన్న డేటాను తీసుకునే విధానంను క్లౌడ్ అంటారు. సో క్లౌడ్ను నెట్వర్క్ అని కూడా అనవచ్చు. సో మనం రిమోట్ లొకేషన్లో ఉన్న డేటాని ఎలా తీసుకుంటాం, యూజింగ్ ద ఇంటర్నెట్. వీఆర్ యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ రిమోట్ లొకేషన్ using the internet, then it is called as a cloud. So మీకు సింపుల్గా చెప్పాలంటే cloud is nothing but accepting the data from a remote location using the internet. మన దగ్గర డేటా లేకపోతే, సర్వీసెస్ లేకపోతే, రిసోర్సెస్ లేకపోతే, సో వీఆర్ టేకింగ్ ద డేటా, రిసోర్సెస్, సర్వీసెస్ ఫ్రమ్ రిమోట్ లొకేషన్ యూజింగ్ ద ఇంటర్నెట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a cloud. ఓకేనా, సో నెక్స్ట్ క్లౌడ్ కెన్ ప్రొవైడ్ వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్. అసలు క్లౌడ్ ఏ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది అంటే, క్లౌడ్ కెన్ ప్రొవైడింగ్ ద డేటా, రిసోర్సెస్ అండ్ ఈమెయిల్ సర్వీసెస్, వెబ్ కాన్ఫరెన్సింగ్ సర్వీసెస్, customer management services. These entire services are available in cloud. It provides the software services, hardware services, data services and technology services, coding services. So cloud can providing anything, any software services, any hardware services. ఒకవేళ మన దగ్గర ఏదైనా ఒక పర్టికులర్ హార్డ్వేర్ లేదు, ఒక పర్టికులర్ హార్డ్వేర్ లేకపోతే మనం ఏం చేస్తాము, పర్టికులర్ హార్డ్వేర్ లేకపోతే వీఆర్ పర్చేసింగ్ ద హార్డ్వేర్ ఫ్రమ్ remote agency. Okay, so we are purchasing the hardware from remote agency, then it is called as a cloud. Cloud అంటే ఏంటంటే మన దగ్గర ఏమీ లేకపోతే మనం ఎక్కడి నుంచో ఎగుమతి చేసుకునే విధానంను క్లౌడ్ అంటారు. ఓకేనా, సో వీఆర్ పర్చేసింగ్ ద సర్వీసెస్, రిసోర్సెస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కోడింగ్ అండ్ పర్సన్స్ సర్వీస్ ఆల్సో. ఓకే, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ నీడ్ లేకపోతే మనం ఏం చేస్తాం, మనకి ఎంప్లాయ్మెంట్ నీడ్ కావాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నీడ్ కావాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ నీడ్ని కూడా పర్చేస్ చేయొచ్చు. సో అక్కడ నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి మనం బిజినెస్ రన్ చేయొచ్చు. సో నేను ఒక్క ఎంప్లాయీని ఉన్నాను, నా బిజినెస్ ఎలా కంప్యూట్ అవుతుంది అంటే, ఆన్లైన్గా వెళ్ళి ఎవరైనా హెల్ప్ తీసుకొని ఆ హెల్ప్కు ఏమైనా మనీ ప్రొవైడ్ చేసి మనము
ఎంప్లాయీస్ యొక్క సర్వీసెస్ను ఆన్లైన్గా పొందవచ్చు. సో దాన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. సో హియర్ వి డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై ఎ క్లౌడ్ కంప్యూటింగ్. సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సో what is the definition of cloud computing? So cloud computing is the on demand availability of computing system resources. So on demand availability of computer system resources అంటే ఏంటి మా on demand availability of computer system resources, that is the definition of the cloud computing. So what is mean by that definition here? whenever customer needs, on demand అంటే ఏంటంటే కస్టమర్కి అవసరమైతేనే కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను ప్రొవైడ్ చేస్తాం. అవసరం లేని వాళ్ళకు మనం ఏం ప్రొవైడ్ చెయ్యం. ఎవరికైతే ఆన్ డిమాండ్, whenever the customer want the services, we provide the computer system resources. ఓకేనా? అంతేకాని ఎవరికైనా సర్వీసెస్ అవసరం లేకపోతే వాళ్ళకు ఏం ప్రొవైడ్ చేయం. సర్వీసెస్ అవసరం ఉంటే వాళ్ళకు మాత్రమే కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను ప్రొవైడ్ చేసే విధానంను క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఏం లేదు నాన్న, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. మీరు ఆన్లైన్ షాపింగ్ చూసి ఉంటారు. ఆన్లైన్ షాపింగ్లో ఏం చేస్తారు? ఏమైనా డ్రెస్ పర్చేస్ చేయాలనుకుంటే ఏదైనా ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళేసి డ్రెస్ పర్చేస్ చేస్తారు. అంటే మనకి డిమాండ్ ఉంది, మన డిమాండ్ బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు? మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఐటమ్ను ప్రొవైడ్ చేస్తారు. ఆ రిక్వైర్డ్ ఐటమ్కు మనం ఏం చేస్తాం? కాస్ట్ పే చేస్తాం. అది ఏంటి? అది మామూలు షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ అవుతుంది. మనము ఐటమ్స్ యొక్క ఆన్లైన్ షాపింగ్ అవుతుంది. కానీ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను ఆన్లైన్గా మనం కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను పొందినామనుకోండి, దాన్ని ఏమంటారు? క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకేనా? ఆన్లైన్ పర్చేస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? సో we requiring, okay na, we requiring or obtaining computer system resources onlinely, then it is called as a cloud computing. okay na? So ఆన్లైన్ గా మనం కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ ను కొనే విధానంను క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ను మనం ఆన్లైన్ గా కొంటున్నాం, ఏం కొంటున్నాం, అసలు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ను ఆన్లైన్ గా కొంటున్నాం అంటే డేటా స్టోరేజ్. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ వెబ్సైట్ కు డొమైన్ కావాలంటే ఎక్కడ కొంటాం? గోడాడీలో కొంటాం ఆన్లైన్ గా. దట్ ఈస్ ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్. మన దగ్గర డొమైన్ లేనప్పుడు మనం ఆన్లైన్ గా కొన్నామనుకోండి, అది కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అవుతుంది. ఇప్పుడు డొమైన్ కొన్నాను, ఓకే, ఆ డొమైన్ హోస్ట్ చేయాలి, ఆ డొమైన్ పెట్టాలి, ఆ డొమైన్కి రిలేటెడ్ కోడ్ అంటే పెట్టాలి. సో మళ్ళీ మనకు హోస్ట్ ప్యానల్ కావాలి, అది కూడా కొంటాం. మనకి ఏదైనా డేటా కావాలి, డేటా స్టోరేజ్ కావాలి, సో 15 GB మెమరీ కావాలి. ఇప్పుడు మీరు జీమెయిల్ 15 GB జీమెయిల్ కావాలి క్లాసెస్ కండక్ట్ చేయడానికి. జీ సూట్ అనే ఒక దాంతో మనం 15 GB జీమెయిల్ను కొంటాం. సో అలా ఆన్లైన్గా కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను కొనే విధానంను ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ద కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ in online mechanism, then it is called as a cloud computing. okay na? So are you understand the definition of the cloud computing? Cloud is a network. Cloud computing means process of purchasing the computer system resources onlinely. okay na? So what type of computer systems are you are purchasing ante data storage, computing power, hardware, software, okay na? So human resources, etc. So these entire services are we are purchasing from online. okay na? So అంటే సాఫ్ట్వేర్ లేదు మన దగ్గర, మనం ఏం చేస్తాం? నువ్వు విండోస్ 10 వేసుకోవాలనుకుంటున్నావు, విండోస్ 10 లేదు నీ దగ్గర, ఏం చేస్తావు? ఆన్లైన్గా వెళ్ళి ఏం చేస్తావు? విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసిన వెంటనే ఏమవుతుంది? మనకు ఆ లింక్ వస్తుంది, ఆ కోడ్ను మన సిస్టంలో వేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే మన దగ్గర ఏ సర్వీస్ లేకపోయినా ఆ సర్వీస్ను ఆన్లైన్గా అప్టైన్ చేసుకునే విధానంను క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమని మీనింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్. ఓకేనా? సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ టెక్నాలజీ టు ద కన్జ్యూమర్ ఓవర్ ద ఇంటర్నెట్ అంటున్నాడు. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ టెక్నాలజీని ఏం చేస్తున్నాం? కన్జ్యూమర్ అంటే ఏంటి? ఎవరికైతే నీడ్ ఉంటుందో అందరికీ ప్రొవైడ్ చేయడం లేదు. ఎవరికి నీడ్ ఉంటుందో, ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో, ఎవరికైతే సర్వీసెస్ కావాలో
వాళ్ళను కన్జ్యూమర్స్ అంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ద డెలివరీ ఆఫ్ టెక్నాలజీ టు ద కన్జ్యూమర్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా ఎలా ఇస్తుంది సర్వీసెస్ను మనకి ఎలా ఇస్తున్నారు? ఇంటర్నెట్ ద్వారా మనకు సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ టెక్నాలజీ టు ద కన్జ్యూమర్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆల్రెడీ చెప్పాను. హార్డ్వేరు, సాఫ్ట్వేరు, హ్యూమన్ రిసోర్సెస్, స్టోరేజ్, ఓకేనా, మెమరీ. This type of services are cloud computing can provide to consumers. Okay, so next here we discuss about what are the advantages and disadvantages of cloud computing. So what are the advantages of cloud computing? So ఎవరైనా చెప్తారా ఏంటి ఆన్లైన్గా మనం కొనుక్కోవడం వల్ల ఏంటి ఈ అడ్వాంటేజ్ ఏంటి? ఆన్లైన్గా కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్ను కొనుక్కోవడం వలన అడ్వాంటేజెస్ ఏంటి? ఏదో మన దగ్గరలో ఉన్న షాప్ ఉంటుంది, ఆ షాప్లోకి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు కదా. ఇలా ఆన్లైన్గా పర్చేస్ చేయడం వల్ల కంప్యూటింగ్ రిసోర్సెస్ను అడ్వాంటేజెస్ ఏంటి అంటే లోయర్ కాస్ట్ కాస్ట్ అనేది ఏమవుతుంది రెడ్యూస్ అయిపోతుంది. సో ఎందుకు కాస్ట్ రెడ్యూస్ అయిపోతుంది అంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్గా కంపెనీకి వెళ్ళి కంపెనీ సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల మనకు డైరెక్ట్గా ఆఫర్స్ వస్తాయి. అలాగే ప్రోడక్ట్ మీడియేటర్కి వచ్చి మీడియేటర్ నుంచి ఇంకొక మీడియేటర్కి వచ్చి మళ్ళీ మీడియేటర్కి వచ్చి మన దగ్గరకు వచ్చేకల్లా ఆ మీడియేటర్స్ మధ్య ఉన్న కాస్ట్ కూడా మనం ఐటెం మీద బేర్ చేసుకొని కొనాల్సిన అవసరం వస్తుంది. సో దీనివల్ల ఏంటి రెడ్యూస్ అవుతుంది అంటే లోయర్ కాస్ట్. కంప్యూటర్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అట్ లోయర్ కాస్ట్ అంటున్నాడు. సో లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాడు. లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటున్నాడు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటున్నాడు. లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటే ఏంటి? ఐటీ స్టాఫ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటంటే మనం ఒక బిజినెస్ పెడుతున్నాం. బిజినెస్ పెట్టేటప్పుడు నాకు 100 మంది అవసరం. 100 మందిని నువ్వు తీసుకొని వచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఒక బిల్డింగ్ పెట్టి ఆ 100 మందిని మెయింటైన్ చేసి వాళ్ళకి 100 సిస్టమ్స్ను ప్రొవైడ్ చేసి వాళ్ళకి సపరేట్ క్యాబిన్స్ను అన్నిటిని ప్రొవైడ్ చేసి 100 మంది ఎంప్లాయీస్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి సపరేట్గా శాలరీస్ ఇచ్చి ఇలా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు అనుకో నీకు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అలా కాకుండా పెయిడ్గా అనమాట. నాకు ఇన్ని అవర్స్ పని చేయాలి, ఇన్ని వర్క్ చేసి పెట్టాలి అని ఎక్కడో వేరే కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎంప్లాయర్స్ను ప్రొవైడ్ చేస్తారు. మా కంపెనీ ఎంప్లాయర్స్ కొంచెం సర్వీస్ చేసి పెడతారు, వీళ్ళకి ఇంత తక్కువలో అమౌంట్ ఇస్తే సరిపోతుంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఎంప్లాయర్స్ను మనం వాడుకొని వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తాం. మళ్ళీ మనం మన బిజినెస్ రన్ చేయడానికి ఒక సపరేట్ బిల్డింగు మళ్ళీ అందరినీ మళ్ళీ ఫుల్ పేమెంట్కు తీసుకొని వచ్చి వాళ్ళందరితో వర్క్ చేయించుకునే కంటే మనం వేరే వాళ్ళను ఎక్కడో ఉన్న వేరే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ను వాడుకోవడం వల్ల మనకు ఆ ఎంప్లాయీస్ తక్కువ పేమెంట్ ఇస్తామన్నమాట. సో లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాడు. అంటే ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో వీఆర్ యూజింగ్ ద ఐటీ స్టాఫ్ యూసేజ్ ఫ్రమ్ ఆన్లైన్లీ అంటున్నాడు. అంటే ఎక్కడో ఉన్న ఐటీ స్టాఫ్ యొక్క సర్వీసెస్ను మనం ఆన్లైన్గా పొందగలుగుతున్నాం అంటున్నాడు. విత్ ఇన్ లో కాస్ట్. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక కంపెనీకి పని చేయరు, 10-20 కంపెనీస్కు పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం అమౌంట్ తీసుకొని వర్క్ మొత్తం చేసి పెడతా ఉంటారన్నమాట. ఇన్ని అవర్స్లో మీ వర్క్ చేసి పెడతామని. సో అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం వల్ల మనం సపరేట్గా ఎంప్లాయీస్ను మెయింటైన్ చేసుకొని వర్క్ను కాస్ట్ను రెడ్యూస్ చేయొచ్చు అంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూయర్ మెయింటెనెన్స్ కాస్ట్. సో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉండదు. మనము ఒక బిజినెస్ రన్ చేయాలంటే మళ్ళీ ల్యాప్టాప్స్ను మళ్ళీ ఒక బిల్డింగ్ను ఒక సపరేట్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ బేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న దానిని తక్కువ ధరతో యూజ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యూయర్ మెయింటెనెన్స్ కాస్ట్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ లోయర్ సాఫ్ట్వేర్ కాస్ట్. సాఫ్ట్వేర్ను డైరెక్ట్గా మనము ఎక్కువ రేటుకు పర్చేస్ చేసే బదులు ఆన్లైన్ ద్వారా బేస్డ్ ఆన్ ద ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనం సాఫ్ట్వేర్స్ను పర్చేస్ చేయడం వల్ల దానిలో వచ్చే ఆఫర్స్ కానీ లేదు నేను ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువ రేటుకు పెట్టి పర్చేస్ చేయలేదు అనుకోండి, వేరే వాళ్ళ నుంచి మనం షేర్ చేసుకోవచ్చు అన్నమాట. వేరే వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న లైసెన్స్ కాపీ ఒక 100 మెంబర్స్కు యూజ్ఫుల్ అయ్యేటట్లు ఉన్నింది అనుకోండి,
ఆ లైసెన్స్ కాపీని 100 మెంబర్స్కి యూజ్ఫుల్ అయ్యేటట్లుంటే వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ తక్కువ ధరకు కొంతమందికి షేర్ చేస్తూ ఉంటారు తక్కువ ధరకు. సో ఇప్పుడు నేను విండోస్ 10 కొనాలనుకుంటున్నాను. విండోస్ 10 కొనాలంటే 1,00,000 అవుతుంది అనుకోండి. 1,00,000 అవుతుంది అనుకునేటప్పుడు విండోస్ 10 ఫుల్ లైసెన్స్ వర్షన్స్ విండోస్ 10 1,00,000 అవుతుంది అనుకోండి. నేను ఇప్పుడు అంత పెట్టి పర్చేస్ చేయలేనప్పుడు వేరే నా ఫ్రెండ్ ఆల్రెడీ తీసుకున్నాడు, ఒక 100 మెంబర్స్కి సప్లై చేస్తున్నాడు. 100 మెంబర్స్కి సప్లై చేసేటప్పుడు ఒక్కొక్క మెంబర్కి సప్లై చేసినప్పుడు మా నుంచి కొన్నాను అనుకో 10,000 అవుతుంది. లేదు కంపెనీ నుంచి కొంటే ఏమవుతుంది, 1,00,000 అవుతుంది ఇండివిజువల్గా కొంటే. లేదు ఫ్రెండ్ నుంచి షేర్ చేసుకోవడం వల్ల వాడు ఆల్రెడీ పర్చేస్ చేశాడు, వాడు అందరికీ ఒక 10 మెంబర్స్కి షేర్ చేయొచ్చు అనుకోండి. వాడి నుంచి మనం షేర్ చేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అంటున్నాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ లోయర్ కాస్ట్ computer for users, and second advantage is lower IT infrastructure cost, and third advantage is fewer maintenance cost, and fourth advantage is lower software cost. Okay, so these are the main advantages of the cloud computing. And also backup and recovery. సో బ్యాకప్ అండ్ రికవరీ ఈజ్ ఆల్సో వన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి ఏదైనా మన దగ్గర కంప్యూటర్ ప్రాబ్లం అయినప్పుడు మనం వేరే చోట కూడా మన డేటాను ఉంచడం వల్ల, ఇప్పుడు నా దగ్గర కంప్యూటర్ ఎప్పుడు రిపేర్ అవుతుందో ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందో తెలీదు, నా బ్యాకప్ డేటాను అంతా నేను ఎక్కడైనా దాచుకోవాలనుకునేటప్పుడు వేరే చోట దాచుకోవచ్చు, కానీ వాళ్ళు ఇంత పేమెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏదైనా గోల్డ్ ఎక్కువ ఉండిందనుకో మనం ఏం చేస్తాం, బ్యాంక్లో పెట్టేస్తాం సేఫ్టీ కోసం. సో నా దగ్గర వాల్యుబుల్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయనుకో, ఈ వాల్యుబుల్ ఫైల్స్ నా కంప్యూటర్ ఎప్పుడైనా లాస్ అయితే ఆ వాల్యుబుల్ ఫైల్స్ వెళ్ళిపోతాయి అనుకునేటప్పుడు అమెజాన్లో ఒక పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తుంది అమెజాన్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, మన డేటాను అంతా అక్కడ దాచుకోవచ్చు. సో కానీ వాళ్ళు మంత్లీ ఇంత అమౌంట్ మనకు అమౌంట్ కట్టమంటారు. సో మనం ఆ అమౌంట్ కట్టేసి మన డేటాను కానీ మన ఫైల్స్ కానీ మనం అక్కడ అన్నిటినీ స్టోర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన దగ్గర కంప్యూటర్ లాస్ అయితే మన దగ్గర ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ డేటా ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ వేరే చోట థర్డ్ పార్టీలో స్టోర్ చేసుకోవడం వలన థర్డ్ పార్టీ వాళ్ళు మనకు సెక్యూర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇస్తారు. సో మన డేటా అనేది ఎవరికి తెలీదు, మనకు తప్ప. ఓకేనా, మనం మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి, బ్యాకప్ అండ్ రికవరీ కూడా, అంటే మన కంప్యూటర్ లాస్ అయినప్పుడు మనం వెంటనే మన డేటాను అంతా వేరే చోట పెట్టుకోవడం వలన మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రికవరీ చేసుకోవచ్చు అంటున్నాడు. సో వెన్ ఎవర్ డేటా ఈజ్ లాస్ దెన్ వీఆర్ ఈజీలీ రికవరింగ్ ద డేటా ఫ్రమ్ ఆన్లైన్ అంటున్నాడు, ఫ్రమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్, backup and recovery. So accessibility is increased in case of cloud computing. So we are accessing the multiple computer system resources with the help of the cloud computing. Okay na? So next one is so these are the main advantages of cloud computing. So another advantage is it provides the unlimited storage capacity. సో మనం ఎంత డబ్బులు ఉన్నదనుకోండి అంత స్టోరేజ్ను మనం పర్చేస్ చేయొచ్చు. మనకు ఒక 1000 GB కావాలి, 10,000 GB కావాలంటే 10,000 GB అన్లిమిటెడ్ జీబీని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మన కాలేజ్ వెబ్సైట్ ఉంది, అన్లిమిటెడ్ మెమరీ కెపాసిటీ అంట, అండ్ అన్లిమిటెడ్ డేటాబేస్ అంటే వీఆర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్, అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. మనం అన్లిమిటెడ్ డేటాబేస్ తీసుకున్నాం మన కాలేజ్ వెబ్సైట్కు. సో ఎంత ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ లేదు. ఓకేనా, సో మనం ఎంత కావాలంటే అంత స్టోరేజ్ను కూడా ఆన్లైన్ ద్వారా మనం పర్చేస్ చేయొచ్చు అంటున్నాడు. సో ఏంటిమా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, సో అబ్జర్వ్ ద ఫిగర్ అబ్జర్వ్ చేయండి. క్లౌడ్ అనే ఒక సింబల్ ఉంది. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, సమ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. అందరికీ కొన్ని రిసోర్సెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్రొవైడ్ చేసే వాళ్ళ కానించి సప్లయర్స్ ఏం చేయాలి, కొనాలి. జస్ట్ వీఆర్ పర్చేసింగ్ ద services from the cloud by paying some amount. ఓకేనా, కొంచెం అమౌంట్ను మనము ప్రొవైడ్ చేసి కొంచెం అమౌంట్ను మనం పే చేసి మనం ఏం చేస్తున్నాం, ఆన్లైన్గా సర్వీసెస్ను కొంటున్నాం. సో ఫిగర్లో చూడండి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏం చేస్తున్నారు, యూజింగ్ ద ఆర్ షేరింగ్ ద రిసోర్సెస్ను షేర్ చేసుకుని పర్చేస్ చేస్తున్నారు. ఓకే, దే ఆర్ పర్చేసింగ్ ద రిసోర్సెస్
from online. Okay na, they are purchasing the hardware, they are purchasing the storage, they are purchasing the infrastructure. Okay na, infrastructure మనకి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ గా పర్చేస్ చేయొచ్చు. సో దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వీఆర్ ఆన్లైన్లీ పర్చేసింగ్ ద స్టోరేజ్, అప్లికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో యూజర్స్ అందరు ఎక్కడున్నారు? రిమోట్ ఏరియాస్లో ఉన్నారు. సో అందరు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ సో ఈ క్లౌడ్ అనే ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలంటే ఆ రిక్వైర్మెంట్ను కొంటున్నారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. Okay no? So what are the drawbacks? Coming to the drawbacks of cloud computing. So drawbacks ఏంటి cloud computing? Advantages అన్ని advantages, lower cost, security, unlimited storage, ఓకేనా, బ్యాకప్ అండ్ రికవరీ, స్టాఫ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఎక్కడో ఉన్న స్టాఫ్ని యూజ్ చేయడం వల్ల మనకు స్టాఫ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, కంప్యూటింగ్ పవర్ రెడ్యూస్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, రిసోర్సెస్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అంత అడ్వాంటేజెస్ ఓకే. సో కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ యూజింగ్ ద ఆన్లైన్ సర్వీసెస్. వెన్ వీ యూజ్ దట్ ఆన్లైన్ సర్వీసెస్. నువ్వు ఎప్పుడు ఆన్లైన్ సర్వీస్ యూజ్ చేస్తావు? బషీర్ చెప్పుమా, విద్యాధర్ రెడ్డి, మీరు ఇద్దరిలో ఎవరైనా చెప్పండి, ఏంటి ఎప్పుడు మనం ఆన్లైన్గా సర్వీస్ను కొనగలుగుతాము? మనీ ఉండదు, మనీ ఉండాలి. ఇంకొకటి ఏముండాలి? మనీ కూడా ఉంది, అప్లికేషన్స్ నెట్ ఉండాలి, ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే మనం ఆన్లైన్ గా ఏమన్నా కొంటామా? కొనలేము. సో ఇప్పుడు నేను ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్నాను, ఆ రిమోట్ ఏరియాలో వైఫై లేదు, వైఫై కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఏది లేదు. సో దెర్ ఈస్ నో ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్ రిమోట్ ఏరియాలో ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్ను పొందగలుగుతామా? పొందలేము అంటున్నాడు. సో ఈ ఎంటైర్ మెకానిజం అంతా ఏ దాని మీద డిపెండ్ అయి ఉంది? ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంది అంటున్నాడు. ఇంటర్నెట్టే లేకపోతే ఎంటైర్ సర్వీస్ అనేది క్లోజ్ అయిపోతుంది అంటున్నాడు. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రిక్వైర్స్ ద కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అంటున్నాడు. ఇట్ రిక్వైర్స్ దిస్ సర్వీస్ ఎంటైర్లీ రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్షన్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో మనం పర్చేస్ చేసేటప్పుడు సిగ్నల్ నిదానంగా ఉన్నిందనుకోండి, మన దగ్గర డబ్బులు కట్ అవుతుంది, అక్కడ పడదు. ఓకేనా? సో అక్కడ పడకోకుండా మధ్యలో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మన డబ్బులు మనకు లాస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం ఏదైనా పర్చేస్ చేయాలి ఆన్లైన్గా అంటే ఖచ్చితంగా ఇట్ రిక్వైర్స్ ద కాన్స్టెంట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇట్ మే బి సమ్టైమ్స్ ఇట్ మే బి సెక్యూరిటీ ఉంటుంది, కానీ సమ్టైమ్స్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద సెక్యూరిటీ అంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళేసి అమెజాన్ ఓపెన్ చేసావు, యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టేశావు, అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కదా, నా అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేసి నేను ఏ ఐటెంనైనా కొందాంలే అనుకుంటా. అక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఏదైనా హ్యాక్ చేశారనుకోండి, అప్పుడు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళు లాగిన్ అయ్యి వాల్యుబుల్గా ఉన్న ఐటెంను కొనేసి నీ మీద బిల్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? అమెజాన్లో నీకు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నిందనుకోండి, అది ఎవరికైనా తెలిసిందనుకోండి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి వేరే వాళ్ళు లాగిన్ అయ్యి ఏం చేయొచ్చు? నీ వాల్యుబుల్గా ఉన్న ఏదైనా రిసోర్సెస్ను కొనేసి బిల్లింగ్ నీకు వస్తుంది. బిల్లింగ్ అకౌంట్ నీది ఉంటుంది కాబట్టి నీకు బిల్లింగ్ వస్తుంది, కానీ వాళ్ళు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ను హ్యాక్ చేయడం వలన వాళ్ళు వాళ్ళ ఐటమ్స్ని పొందుతారు, బిల్లు నీకు వస్తుంది. సో సమ్టైమ్స్ ఇది సెక్యూరిటీ అనేది సమ్టైమ్స్ లాస్ కావచ్చు అంటున్నాడు. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం అంటున్నాడు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ అంటున్నాడు. బ్యాండ్ విడ్త్ అంటే ఏంటి అంటే బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే అన్ని కంపెనీస్ ఫాస్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ కావు అంటున్నాడు. మనం అడిగినప్పుడల్లా కొంతమంది కొన్ని సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఫాస్ట్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది మనం రిక్వెస్ట్ పెట్టినా కానీ మనకేమవుతుంది,
ఎప్పుడో ఐటెమ్ డెలివరీ కావడానికి 3 మంత్సో, 1 మంతో, 1½ మంతో అలా తీసుకొని మన దగ్గరకొచ్చేకల్లా ప్రోడక్ట్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం అలాంటివి కూడా జరగొచ్చు అంటున్నాడు. సో, అనేది బ్యాండ్‌విడ్త్ అనేది పాసిబిలిటీ ఉండదు. కొన్ని కంపెనీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయవు. కొన్ని కంపెనీస్ బాగా ప్రొవైడ్ చేస్తాయి అంటున్నాడు. సో, ఇవి మెయిన్ డ్రాబ్యాక్స్ అన్నమాట. డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటెడ్ మా. సో, ఎక్కువ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సెక్యూరిటీ అనేది ఆల్వేస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాండ్‌విడ్త్. అంటే సమ్‌టైమ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ ఆర్ యాక్టివ్‌లీ రెస్పాండెడ్. సమ్ కంపెనీస్ ఆర్ నాట్ యాక్టివ్‌లీ రెస్పాండెడ్ అంటున్నాడు. సో దట్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సో యు ఆర్ ఆల్ అండర్స్టాండ్ అబౌట్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మీకు అర్థమైంది క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అనేటివి. సో నెక్స్ట్ హియర్ వి డిస్కస్ అబౌట్ ద ఆరిజన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో వాట్ ఆర్ ద ఆరిజన్స్? ఆరిజన్ అంటే ఏంటమ్మా? ఆరిజన్ అంటాం. సో మీకు ఆరిజన్ ఏంటి? ఆరిజన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. నేను ఫస్ట్ స్కూలింగ్ చదివి తర్వాత ఇంటర్మీడియట్ చదివాను, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివాను, తర్వాత పీజీ చేశాను. ఆరిజన్ అంటే ఏంటంటే పుట్టుక, హిస్టరీ. ఓకేనా? సో ఆరిజన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వెన్ వీ స్టార్ట్స్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ మెకానిజం. ఎప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మెకానిజం స్టార్ట్ అయింది? బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ మెకానిజం, ఈ మెకానిజం ఇంట్రొడ్యూస్ చేయకముందు ఏం యూజ్ చేసేవాళ్ళు? దట్ ఈస్ ద ఆరిజన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. దిస్ ఈస్ ద సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సెకండ్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ explain about origins of cloud computing. So origins is nothing but history of cloud computing. So before introducing this cloud computing technology, what type of technology is available? Okay, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ముందు అవైలబుల్గా ఉంది, వెన్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అనేది ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో the concept of cloud computing came into existence in the year 1950 with implementation of mainframe computers accessible via thinner thick clients. Here the concept of cloud computing came into the existence in the year 1950 అనట. 1950 నుంచి దీన్ని వాడుకలో ఉంది. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అనే పదం ఏమి యూజ్ చేసేవాళ్ళు కాదు. సో 1950స్లో వేరే టర్మినాలజీ యూజ్ చేసేవాళ్ళు. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది అంటే 1950s నుంచి మనకు అవైలబుల్గా ఉంది అంటున్నాడు. సో 1950స్లో మనము క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏ విధంగా ఉంది, 1960స్లో ఏ విధంగా ఉంది, 1990స్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంది, 2000లో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంది, తర్వాత 2010లో క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ 1950స్లో క్లౌడ్ కంప్యూటింగ్ను ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు అంటున్నారు. So here we discuss this topic in detail in tomorrow class. Okay na? So here cloud computing, origins of cloud computing means how cloud computing is appeared in 1950s or 1960s, 1990s, 2000 and 2010. ఏ విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ 1950స్లో ఉంది, 1960స్లో ఉంది, 2010లో ఉంది అనే దాని గురించి ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. సో మనం హియర్ వి డిస్కస్ దిస్ టాపిక్ ఇన్ టుమారో క్లాస్. ఓకేనమ్మా?